Yes, good afternoon, students. సో ఈరోజు మనం సి ఫైల్స్ గురించి మనం తెలుసుకుందాం. లాస్ట్ క్లాస్లో సికి సంబంధించిన వెరీ బేసిక్స్ అనేవి మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో ఫైల్ హ్యాండ్లింగ్ గురించి తెలుసుకుందాం. అంటే ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఎందుకు మనకి ఉపయోగపడుతుంది? ఓకే, సో చాలా మనకి ప్రతి ఏ అప్లికేషన్ అయినా సరే మనకి ఫైల్స్ని హ్యాండిల్ చేయటం అనేది, అంటే ఫైల్స్ని రీడ్ చేయటం, ఫైల్స్లో డేటా ఫైల్స్లోకి రైట్ చేయటం, ఇలా చాలా అవసరం మనకి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరియబుల్స్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాం. అది టెంపరవరీ మెమరీ అంటే అప్లికేషన్ రన్ అయ్యే వరకే ఆ వేరియబుల్స్లో డేటా ఉంటుంది. అప్లికేషన్ క్లోజ్ అయినట్టు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదైనా ఒక పనిని పూర్తి చేయకుండా, ఏదైనా ఒక వర్క్ని పూర్తి చేయకుండా మధ్యలో ఆపేసి నెక్స్ట్ డే కంటిన్యూ చేయాలి అంటే ఇంతకుముందు నువ్వు ఎక్కడైతే ఆపేవో అది నెక్స్ట్ నువ్వు కంటిన్యూ చేయాలి అంటే అది ఎక్కడ సంథింగ్ స్టోర్ చేయాలి. బట్ అది టెంపరవరీ కాదు, అంటే వేరియబుల్స్లో కాదు, పర్మనెంట్గా స్టోర్ చేయాలి. బట్ అది టెంపరవరీనే, బట్ పర్మనెంట్. అంటే అదేంటి టెంపరవరీనే బట్ పర్మనెంట్ ఏంటి అంటే ఆ పని పూర్తయ్యే వరకు కంపల్సరీగా ఆ డేటా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. ఆ పని కంప్లీట్ అయిన తర్వాత అది అవసరం లేదు. అందుకే నేను దాన్ని టెంపరవరీనే బట్ పర్మనెంట్ అన్నాను. అంటే ఆ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు పర్మనెంట్గా ఉండాలి ఆ డేటా. మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చి ఆ పని నువ్వు మధ్యలోనే చేయలేకపోతే నెక్స్ట్ మళ్ళా నువ్వు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కంటిన్యూ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదైనా పేటిఎంలో కానీ ఇంకేదైనా యాప్లో కానీ ఏదైనా ఒక వర్క్ని పేమెంట్ రిలేటెడ్ కానీ ఏదైనా సరే మధ్యలో ఆపేస్తే కరెంట్ పోవడం కానీ క్లోజ్ అవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది అది. అలాంటివి వర్క్స్ చేయాలి అంటే టెంపరవరీగా సమ్వేర్ ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి అది. బట్ అది క్లయింట్ సైడ్ అయి ఉండాలి. సర్వర్లో కాదు, క్లయింట్లో ఉండాలి. అలాంటి ఆపరేషన్స్కి అలాంటి పనులకి టెంపరవరీగా ఫైల్‌లో స్టోర్ చేస్తుంటాం. అందుకే మన కంప్యూటర్‌లో చూడండి చాలా టెంపరవరీ ఫైల్స్ క్రియేట్ అవుతుంటాయి. మన మొబైల్‌లో కూడా చాలా అప్లికేషన్స్ వర్క్ చేసినప్పుడు ఓకే, టెంపరవరీగా సమ్ డేటా అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. దాన్ని క్లియర్ చేస్తుంటాం అప్పుడప్పుడు మనం మొబైల్‌లో అయితే. అలానే కంప్యూటర్‌లో కూడా టెంపరవరీ మెమరీ ఉంటుంది సిస్టమ్స్‌లో కూడా. ఓకే, టెంపరవరీ మెమరీస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్‌లో నువ్వు అప్పుడప్పుడు దాన్ని మెయింటెనెన్స్ కింద తీసేస్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్ తీసుకుంటే సి డ్రైవ్ నాది ఇక్కడ ఫుల్ అయిపోయింది చూడండి. సో ఏదైనా టెంపరవరీ ప్రాపర్టీస్‌లోకి వెళ్ళి డిస్క్ క్లీనప్ అని ఉంటుంది. డిస్క్ క్లీనప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డిస్క్ క్లీనప్ ఓఎస్‌లో ఉండేది. అంటే డిస్క్ క్లీనప్ అంటే క్లీనింగ్. ఏం చేస్తాం? అన్‌వాంటెడ్ థింగ్స్. డైలీ హౌస్ కూడా క్లీన్ చేస్తుంటాం. ఎందుకంటే వాడుతుంటాం కాబట్టి. వాడేటప్పుడు కొన్ని వేస్ట్ థింగ్స్ క్రియేట్ అవుతుంటాయి ఆటోమేటిక్‌గా. పేపర్స్ కావచ్చు, ఇంకేదైనా వేరే ఐటెమ్స్, ఫుడ్ ఐటెమ్స్ కావచ్చు, అలాంటివన్నిటిని క్లీన్ చేసుకుంటాం డైలీ. అలానే సిస్టమ్‌ని యూజ్ చేసేటప్పుడు కూడా ఇలా సమ్ వేస్ట్ ఫైల్స్ క్రియేట్ అవుతుంటాయి. అవి అవసరం ఉండదనమాట. అలాంటి వాటిని ఇక్కడ టెంపరవరీ ఫైల్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఓకే, డౌన్లోడ్ చేసినవి ఇక్కడ ఏం లేవు ప్రెజెంట్. టెంపరవరీ ఇంటర్నెట్ ఫైల్స్ చూడండి 107 MB ఉంది. 107 MB ఉంది టెంపరవరీ ఇంటర్నెట్ ఫైల్స్. అంటే ఇంటర్నెట్ వాడేటప్పుడు ఆ ఇంటర్నెట్ రిలేటెడ్ అప్లికేషన్స్ అంటే వెబ్ అప్లికేషన్స్ అలాంటివి ఉపయోగించేటప్పుడు లేదా ఇంటర్నెట్ వెబ్‌సైట్స్‌ని యూజ్ చేసేటప్పుడు రిపీటెడ్‌గా ఇంటర్నెట్ నుంచి మళ్ళా అదే డేటాని కాల్ చేయాల్సిన అవసరం లేకుండా నువ్వు రీసెంట్‌గా యూజ్ చేసిన పేజెస్‌కి సంబంధించిన సమ్ డేటాని టెంపరవరీగా మెయింటైన్ చేస్తా ఉంటారు సిస్టమ్. దాన్ని లోకల్ బఫర్ అంటారు. బఫర్ మీన్స్ కేషీ.
కేషెస్ అంటే ఎలాంటివి ఉంటాయి తెలుసా? కేషెస్ అంటే టెంపరవరీగా ఒక చోట పెట్టుకొని పని చేసుకోవడం అనమాట. టెంపరవరీగా ఒక చోట పెట్టుకొని పని చేసేది. కేషెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నెమరు వేయటం అంటారు చూడండి. ఇప్పుడు యానిమల్స్ ఏమైనా సరే లైక్ ఆవులు, గేదెలు అలాంటివి ఏం చేస్తున్నాయి చూడండి. ఒక్కసారి ఫుడ్ టక 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 తినేసి లోపల పెట్టుకొని మళ్ళా బయటికి తీసుకొని నెవరేషన్ కరెక్ట్‌గా ప్రాసెస్ చేస్తాయి. నువ్వేదైనా కోతికి ఏదైనా ఇచ్చావనుకోండి, వేరుశనగ పప్పులు గాని, లేదంటే కొబ్బరి చెప్పు గాని ఇచ్చావనుకోండి, అదేం చేస్తది తెలుసా? టక 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 తీసుకొని నోట్లో పెట్టుకుంటది ముందు పక్కన. పెట్టుకొని చిన్నంగా చెట్టెక్కి తింటా ఉంటది. అంటే ఆ పని తర్వాత చేస్తది. ముందైతే ఒక సమ్ వర్క్ చేస్తది. తర్వాత ఇంకో పని చేస్తది. అట్లా. ఇవన్నీ కేషెస్ అంటారు వీటిని. అంటే సమ్ ఆపరేషన్స్ చేయటానికి సమ్ స్పేస్‌ని యూజ్ చేసుకుంటాయి. దాంట్లో సంథింగ్ పెట్టుకుంటాయి. అది పర్మనెంటే. బట్ ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు పర్మనెంట్ అంటే ఆ వర్క్ అయ్యే వరకే. ఆ వర్క్ అయ్యే వరకు మాత్రం పర్మనెంట్‌గా ఉంటుంది. వర్క్ అయితే క్లియర్ అయిపోతుంది. అట్లా. అలానే ఇవన్నీ గూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ రీసైకిల్ బిన్‌లు అంటే ఓకే. టెంపరవరీ ఫైల్స్ చూడండి కొన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నాయి ఇవన్నీ అప్లికేషన్స్. మన కంప్యూటర్‌లో వాడే అప్లికేషన్స్ అన్నీ టెంపరవరీ ఫైల్స్ పెట్టుకున్నాయి. ఓకే. థంబ్‌నెయిల్స్ ఇవన్నీ కామన్ థింగ్స్. ఈ టెంపరవరీ ఫైల్స్, టెంపరవరీ ఇంటర్నెట్ ఫైల్స్ ఇవి 2 గూడా మనకి మనం వాడినప్పుడు క్రియేట్ అయినయి. నేను దాన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓకే. వాటిని ఓకే అంటే క్లీన్ చేసి పడేస్తది. అది వేస్ట్ కాబట్టి తీసి పడేస్తది. అది అలాంటిది. దాని గురించి 900 ఎంబీ అరౌండ్ 900 ఎంబీ స్పేస్ క్లియర్ అయింది. ఇంకా ఇన్ డెప్త్ కూడా క్లీన్ చేయొచ్చు మనం. ఇన్ డెప్త్ క్లీన్ చేస్తే జీబీల్లో క్లీన్ అవుతది. ఆఫ్ కోర్స్. ఓకే. అది మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఇది కాదు. ఇక్కడ ఇంకొకటి చెప్తాను నేను. ఇంకొకటి ఎగ్జాంపుల్. హ్మ్. నేను ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇది కంప్లీట్ ఏమైనా అయిపోయింది. ఓకే. లేదంటే డాక్యుమెంట్స్‌లో ఏదైనా ఒక డాక్యుమెంట్ ఓకే. ఈ బుక్ అనేదుంది. నేను దీన్ని నీకు చూపించడం కోసం ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఎంప్టీ ఫోల్డర్, న్యూ ఫోల్డర్, థిస్ ఈస్ న్యూ ఫోల్డర్. ఈ న్యూ ఫోల్డర్‌లో సంథింగ్ బుక్‌ని ఓపెన్ పెట్టాను. సింగిల్ ఫైల్ ఉంది. ఓకే గదా! నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ ఫైల్‌ని. నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫైల్ సంథింగ్ ఓపెన్ అయింది. ఇక్కడేమి క్రియేట్ అవ్వలేదు గదా! ఓకే. ఇదేం క్రియేట్ అవ్వలేదు. బట్ ఇది యూజ్ చేసుకోలేదు. ఇంకో పని చేద్దాం. దీంతో వర్కౌట్ కావట్లేదు మనకి. మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం ఆహ్, యాహ్! ఓపెన్ చేస్తా. న్యూ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్. నేను ఒక ఫైల్ క్రియేట్ చేశా. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్. దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇదేనా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తదా? చూద్దాం. హుహు. ఓకే. దీంతో ఎలా చేయాలో నాకు తెలుసు. సో, ఇలా సంథింగ్ ఏదైనా వర్క్ చేస్తున్నాం. ఇలా, ఇలా వర్క్ చేస్తున్నాం. బట్ నేను దీన్ని ఇంకా సేవ్ చేయలేదు. ఇది క్రియేట్ అవుతది. టెంపరరీ ఫైల్ ఒకటి క్రియేట్ అవుద్ది. దాని గురించి నేను చూస్తున్నాను. ఇది గూడా మనకి మన పనిని అంటే టెంపరరీ క్రియేట్ అవుతది. సంథింగ్ సేవ్ చేసి ఇలా ఇలా కొంచెం సమ్ టైమ్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఒక టెంపరరీ ఫైల్ క్రియేట్ అవుతది ఈడ. దీనికి క్రియేట్ అవ్వలేదు. హ్మ్. ఇంకా దేనికి క్రియేట్ అవుతది? యాహ్! ఇక్కడ చూడండి నేను లాస్య అనే ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్‌ని ఈ న్యూ ఫోల్డర్‌లో పెడుతున్నా. డేటాబేస్ ఫైల్ అది. మీకు చూపించడం కోసం దాన్ని ఇది గాదు మనకు కావాల్సింది. డాక్యుమెంట్స్, యాక్సెస్ డేటాబేస్ కంపల్సరీగా ఇది టెంపరరీ మెయింటైన్ చేయాలి. చేయకపోతే ప్రాబ్లమ్ దానికి. ఇప్పుడు ఒక డేటాబేస్ చూద్దాం. ఇది ఒక యాక్సెస్ డేటాబేస్. చూసారా? ఇక్కడ టెంపరరీ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక టెంపరరీ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది చూడండి. సేమ్ నేమ్ తోటి. డేటాబేస్ 1 లాక్ సింబల్ తోటి ఒకటి. ఎందుకంటే రికవరీ కోసం అన్నమాట అది. టెంపరరీగా మెయింటైన్ చేస్తారు. చూడండి ఎంతుంది? 1 కేబీ ఉంది. దీని ఒరిజినల్ ఫైల్ ఎంతుంది? 356 ఉంది.
ఇది టెంపరవరీ 1 KB ఉంది. అంటే రికవరీ ఏదైనా మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఇలా ప్రతి అప్లికేషన్స్‌కి ఇలా టెంపరవరీగా ఫైల్స్‌ని సేమ్ ఫైల్ కావచ్చు, వేరే ఫైల్స్ కావచ్చు ఇలా మెయింటైన్ చేస్తుంటాయి. ఓకే. మీకు ఎగ్జాంపుల్ చూడండి, దాన్ని క్లోజ్ చేయగానే ఇది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ నేను దీన్ని ఓపెన్ చేశాను. టెంపరవరీ ఫైల్ క్రియేట్ అయింది ఆటోమేటిక్‌గా. నేను దీన్ని క్లోజ్ చేశాను. ఆటోమేటిక్ టెంపరవరీ ఫైల్ కూడా క్లోజ్ అయిపోతుంది చూడండి. డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. సో, డిలీట్ అయిపోయింది. ఆటోమేటిక్ డిలీట్ అయిపోయింది. ఇలా టెంపరవరీగా వాడుకుంటే ఆ పని పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ చేసుకుంటాయి. అలా డిలీట్ చేయకుండా సమ్‌టైమ్స్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల కావచ్చు, లేదా నువ్వు పూర్తిగా దాన్ని పని పూర్తి చేయకపోవచ్చు. ఇలా రకరకాల కారణాలతో టెంపరవరీ ఫైల్స్ అన్నీ చెత్త పేరకపోతా ఉంటది. మామూలుగా ఆటోమేటిక్ క్లియర్ అవుతుంటది. సమ్‌టైమ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల క్లియర్ కావు. అలాంటివే టెంపరవరీ ఫైల్స్ అన్నమాట. టెంపరవరీ ఫైల్స్. సో, అలా వాటన్నిటిని మనం క్లీన్ చేసుకుంటాం. అది వేరే విషయం. అంటే ఇక్కడ మనకొక విషయం అయితే అర్థమైంది. ఏంటి? ప్రతి అప్లికేషన్‌కి సమ్ టెంపరవరీ ఫైల్స్ అనేవి సమ్ ఫైల్స్‌ని మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు? సమ్ డేటాని టెంపరవరీగా మనం మెయింటైన్ చేయడానికి. టెంపరవరీగా సమ్ డేటాని మెయింటైన్ చేయడం కోసం అవసరం ఉంటుంది కంపల్సరీగా. అదెందుకు డిలీట్ అవ్వట్లేదు? ఓకే. ఆ ఫైల్ ఇది ఉందనా? కాదు. సో, ఫోల్డర్ డిలీట్ అవ్వట్లేదు. ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం అంటుంది. ఈ ఫోల్డర్ వేరే ఫైల్. ఏంటి? ది యాక్షన్ కెనాట్ బి కంప్లీటెడ్ బికాస్ ఆఫ్ ఫోల్డర్ ఫైల్ ఇట్ ఓపెన్ అనదర్ ప్రోగ్రామ్. ఏదో ప్రోగ్రామ్ ఓపెన్‌లో ఉందంటుంది. ఏ ప్రోగ్రామ్ ఓపెన్‌లో ఉంది? ఇదా? డిలీట్. ఇదా? డిలీట్. నో, అది కాదు. ఇదా? ఇది కాదు. ఇదా? ఇది కాదు. ఇంకేందిది? ఇదే ఓపెన్‌లో ఉందా? ఫోల్డర్ ఓపెన్‌లో ఉంటే ఏమవుద్ది? సంథింగ్ ఇలాంటి సమ్‌టైమ్స్ ప్రాబ్లమ్. రీస్టార్ట్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. వేరే విషయం. ఓకే. ఇలాంటి అవసరాలకి మనం ఫైల్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇన్ ప్రోగ్రామింగ్ వి మే రిక్వైర్ సమ్ స్పెసిఫిక్ ఇన్పుట్ డేటా టు బి జనరేటెడ్ సెవరల్ నంబర్ ఆఫ్ టైమ్స్. Sometimes it is not enough to only display the data on the console. Display చేయడానికి వీలు కాకపోవచ్చు. The data to be displayed may be very large and only a limited amount of data can be displayed on the console. ఎక్కువ డేటా ఉండొచ్చు. అంతా మనం కన్సోల్‌లో డిస్‌ప్లే చేయలేకపోవచ్చు. మన మెమరీ కూడా హోల్డ్ చేయలేకపోవచ్చు. అండ్ సిన్స్ ద మెమరీ ఈస్ వాలటైల్ మెమరీస్ ఉంటాయి. అంటే టెంపరరీ ఉంటాయి అవన్నమాట. సో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికవర్ ద ప్రోగ్రామాటికల్లీ జనరేటెడ్ డేటా అగైన్ అండ్ అగైన్. అంటే మనం ప్రోగ్రామ్‌తో జనరేట్ చేసిన డేటాని రికవరీ చేయటం పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనం ప్రోగ్రామ్‌లో రన్ అయ్యే రియల్ టైమ్ రన్ టైమ్‌లో వచ్చే డేటా అంతా కూడా వాలటైల్ మెమరీలో స్టోర్ అయ్యి ఉంటుంది. అంటే ర్యామ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో, అందుకని చెప్పేసి మనకు ప్రాబ్లమ్ అవుతుంది. హౌవెవర్ ఇఫ్ యూ నీడ్ టు డూ సో, వి మే స్టోర్ ఇట్ ఆన్ ద లోకల్ ఫైల్ సిస్టమ్ విచ్ ఈస్ volatile and can be accessed every time. Here comes the need of file handling. ఓకే. సో, అలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ మనము కంపల్సరీగా క్లయింట్ సిస్టమ్‌లో డేటాని ఇలా మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తే దానికి మనం ఫైల్స్‌ని యూజ్ చేసుకుంటాం. లోకల్ ఫైల్ సిస్టమ్‌లో. లోకల్ ఫైల్ సిస్టమ్ అంటే క్లయింట్ సిస్టమ్‌లో, లోకల్ అంటే క్లయింట్ సిస్టమ్. ఓకే. క్లయింట్ సిస్టమ్‌లో. లోకల్ ఫైల్ సిస్టమ్ అంటే హార్డ్ డిస్క్‌లో కానీ, మెమరీ కార్డ్స్‌లో గానీ డేటాని. ఓకే. అంటే సీడీ డ్రైవ్స్ ఉంటాయి కదా! హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉంటుంది. లేదా మనకి పెన్ డ్రైవ్స్ కావచ్చు, మెమరీ కార్డ్స్ కావచ్చు. ఇలాంటి వాటిల్లో మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఫైల్ సిస్టమ్‌ని యూజ్ చేసుకోం. ఫైల్ సిస్టమ్‌లో అయితే ఫైల్ రు ఫైల్ రూపంలో మనం చేస్తాం. ఓకే. సో, మనము ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏమేం చేస్తామంటే క్రియేట్ న్యూ ఫైల్, ఓపెన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్‌ని ఓపెన్ చేయటం, రీడింగ్ ఫ్రమ్ ద ఫైల్, రీడింగ్ డేటా ఫ్రమ్ ద ఫైల్, డేటా నుంచి డేటాను రీడ్ చేయటం, రైట్ చేయటం, డిలీట్ చేయటం, ఫైల్‌ని డిలీట్ చేయటం, ఫైల్‌ని డిలీట్ చేయటం, ఫైల్‌ని క్రియేట్ చేయటం, ఫైల్‌ని డిలీట్ చేయటం, మధ్యలో అంతా ఫైల్‌ని డేటాని రీడ్ అండ్ రైట్ చేయటం. ఓకే. రీడ్ చేయటం, రైట్ చేయటం. ఓకే. సో, ఈ ఆపరేషన్స్ అన్నీ ప్రతి ప్రోగ్రామింగ్‌లోనూ ఉంటాయి.
నాట్ ఓన్లీ సి. ప్రతి దాంట్లోనూ అవసరం. నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే, అప్లికేషన్స్‌కి ఇలా ర్యామ్‌ని వేరియబుల్స్ రూపంలో ర్యామ్‌ని వాడుకుంటాం గదా! అలాగా ర్యామ్ అనేది సేఫ్ కాదు డేటా. ఓకే. అండ్ పర్మనెంట్‌గా డేటాని హోల్డ్ చేసి ఉంచడం కోసం అట్‌లీస్ట్ ఆ పని పూర్తయ్యేదాకా. పర్మనెంట్‌గా కూడా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అది సెక్యూర్డ్ గాదు. ఇంపార్టెంట్ డేటాని అలా ఫైల్స్‌లో పెట్టుకోవడం సెక్యూర్డ్ గాదు. ఇంపార్టెంట్ డేటా అంటే యూజర్స్ డేటా, కస్టమర్స్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ డేటా. ఏముంటాయి? ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు వాళ్ళవి ఏదైనా. మన అమెజాన్ సైటే ఉంది. అమెజాన్ సైట్‌లో కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ డేటా అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏ టైంలో ఏమేమి పర్చేజ్ చేశారు? పేమెంట్ మెథడ్స్ ఏంటి? ఆ! ఇలాంటివన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. అది మళ్ళీ రీజనరేట్ చేయలేము వాటిని. అంటే రీస్టోర్ చేయలేం. అంటే రికవరీ చేయలేం. డేటాని పోయిందంటే తిరిగి తీసుకురాలేం. ఎవడికి తెలుసు ఏ టైంలో ఎవడేం కొన్నాడో? కష్టం. అలాంటివన్నీ వెరీ, వెరీ ఇంపార్టెంట్ డేటా. ఆ డేటాకి వాల్యూ కట్టలేం. విలువ కట్టలేం ఆ డేటాకి. చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అలాంటి డేటా ఫైల్ సిస్టమ్‌లో పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఫైల్ సిస్టమ్ అంటే ఫైల్స్ రూపంలో డేటాని స్టోర్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఫైల్ సిస్టమ్‌లో సెక్యూరిటీ అనేది ఉండదు. మరి ఎక్కడ స్టోర్ చేస్తారంటే డేటాబేసెస్‌లో స్టోర్ చేస్తారు. డేటాబేసెస్ లైక్ ఇంతకుముందు మనం చూసిన ఎంఎస్ యాక్సెస్ కావచ్చు. అది చాలా చిన్న ఆర్గనైజేషన్స్‌కి. డేటాబేసెస్ అంటే ఇంకా మైఎస్‌క్యూఎల్, ఒరాకిల్, ఎస్‌క్యూఎల్ సర్వర్స్ ఇలాంటి డేటాబేసెస్ ఉంటాయి. ఫేమస్ డేటాబేసెస్ ఉన్నాయి. అలాంటి డేటాబేసెస్‌లో డేటాని ఉంచుతారనమాట. దాని అడ్వాంటేజ్ ఏందంటే హైలీ సెక్యూర్డ్ అండ్ చాలా పర్ఫార్మెన్స్ డేటా ఫాస్ట్‌గా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎక్కడికైనా యాక్సెస్ చేసుకోవచ్చు. క్లయింట్ సిస్టమ్ ఎక్కడున్నా సరే రిమోట్‌లో డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన మోడిఫై చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అనేది చాలా బావుంటుంది. అండ్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకని డేటాబేసెస్‌లో డేటాని స్టోర్ చేసుకుంటారు. ఫైల్స్‌లో డేటా అనేది అలాంటి డేటా స్టోర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది తిరిగి మళ్ళా తీసుకురాలేనిదనమాట అది. అలాంటి అంటే కస్టమర్స్ డేటా, యూజర్స్ డేటా ఇలాంటి అప్లికేషన్ ట్రాన్సాక్షన్‌లో అంటే అప్లికేషన్ రన్ టైమ్‌లో క్రియేట్ అయ్యే డేటా ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. దాన్ని డేటాబేస్‌లో చేసుకుంటారు. బట్ ఫైల్ సిస్టమ్‌లో అంటే టెంపరరీగా ఆ పని పూర్తయ్యే వరక సేఫ్టీ కోసం పెట్టుకోవడానికి. అంతే. ఓకే. సో, ఈ పని చేయడానికి మనకి ఫంక్షన్స్ కొన్నున్నాయి. ఫంక్షన్స్ ఫర్ ఫైల్ హ్యాండ్లింగ్. There are many functions in the C library to open, read, write, search and close the file. ఇక్కడ చూస్తే మీరు కొన్ని ఫంక్షన్స్ మీకు ఇక్కడ ఇచ్చాను స్క్రీన్ మీద. ఎఫ్ ఓపెన్ అంటే ఓపెన్స్ న్యూ ఆర్ ఎగ్జిస్టింగ్ ఫైల్. అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్‌ని గాని, కొత్త ఫైల్‌ని గాని ఓపెన్ చేయడానికి ఓన్లీ వన్ ఫంక్షన్ ఎఫ్ ఓపెన్. ఎఫ్ ప్రింట్ అంటే రైట్ డేటా ఇంటూ ద ఫైల్. చూడండి. ఎఫ్ ప్రింట్ అంటే డేటాని ఫైల్‌లో రైట్ చేయడానికి. ఎఫ్ స్కాన్ఎఫ్ రీడ్స్ డేటా ఫ్రమ్ ద ఫైల్. వాళ్ళు ప్రింట్ఎఫ్‌ని, స్కాన్ఎఫ్‌ని కొంచెం ఎఫ్ యాడ్ చేశారు అంతే. ఎఫ్ యాడ్ చేశారు అంతే. ఓకే. ఎస్ ప్రింట్ కూడా ఉంది. ప్రింట్ఎఫ్ తర్వాత చెప్పుకుందాం. అండ్ ఎఫ్ పుట్‌సి, ఎఫ్ గెట్‌సి, పుట్స్, గెట్స్‌కి ఎఫ్‌లు తగిలించారు అంతే. రైట్స్ ఏ క్యారెక్టర్ ఇంటూ ద ఫైల్. రీడ్స్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫైల్. క్లోజ్ ద ఫైల్. అంటే ఫైల్‌ని ఓపెన్ చేయడం ఎంత ఇంపార్టెంటో క్లోజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే హ్మ్. డేటాబేసెస్ ఎక్కడ డేటా స్టోర్ అవుతుంది అంటే, మనం డేటాబేసెస్ ఎక్కడ కాన్ఫిగర్ చేసుకుంటే అక్కడ స్టోర్ అవుతాయి. డేటాబేస్ ఎక్కడ కాన్ఫిగర్ చేసుకుంటే అక్కడ స్టోర్ అవుతాయి. అంటే సర్వర్ సైడ్ ఉండే డేటాబేసెస్ ఉన్నాయి. నార్మల్ క్లయింట్ సిస్టమ్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకునే నార్మల్ సిస్టమ్స్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ సర్వర్. ఆ డేటాబేస్‌ని ఎక్కడ కాన్ఫిగర్ చేస్తే ఆ సిస్టమ్‌ని డేటాబేస్ సర్వర్ అంటారు. అఫ్‌కోర్స్ హార్డ్ డిస్క్‌లోనే స్టోర్ అవుతది. డేటాబేస్ కూడా హార్డ్ డిస్క్‌లోనే స్టోర్ అయ్యేది. బట్ ఆ డేటా అనేది ఒక సిస్టమాటిక్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటది డేటాబేస్. అండ్ దానికి డీబీఎంఎస్ అనే ఒక సాఫ్ట్‌వేర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఒకటి దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంటది. కొంచెం కొన్ని అంటే ఆహ్, డేటాని ఎవరు మార్చకుండా, అన్‌నోన్ పర్సన్స్ యాక్సెస్ చేయకుండా ఓకే.
పాస్వర్డ్ ప్రొటెక్షన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. హై లెవెల్ సెక్యూరిటీ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ కాపీ ఏం పెట్టరు. సింగిల్ టైమే ఉంటది కాపీ. ఓకే. బట్ దానికి సేఫ్టీ అంటే దానికి సెపరేట్ సాఫ్ట్‌వేర్‌తో లాక్ చేయబడి ఉంటుంది. ఓకే. డేటాబేసెస్. ఆ డేటాబేసెస్ కూడా రకాలుంటాయి. ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్, నో ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్ అని ఉంటాయి. ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లో డేటా వచ్చేసి మనకి ఎక్సెల్ షీట్‌లో ఇప్పుడు మనకి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా! ఒక టేబుల్. అలాంటి ఫార్మాట్‌లోనే డేటాను స్టోర్ చేస్తారు. డేటాబేస్ టేబుల్స్‌లో స్టోర్ చేస్తారు. బట్ అవి సెక్యూర్డ్ అనమాట. బట్ వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ. సెపరేట్ కాన్సెప్ట్ అది డేటాబేస్ అనేది. సెపరేట్ కోర్స్ కూడా మీరు నేర్చుకోవడానికి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ 30 డేస్ కోర్స్ మినిమమ్. అండ్ దాంట్లో డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. ఓన్లీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ డిజైన్ ఇంజినీర్స్ సెపరేట్ జాబ్స్ ఉంటాయి. సెపరేట్ డేటాబేస్ ఇంజినీర్స్‌కి సాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్‌కి. ఓకే. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. నార్మల్ డేటాబేస్ ఇంజినీర్స్ ఉంటారు. డేటాబేస్ ఆపరేటర్స్. ఓకే. సెపరేట్ జాబ్స్ ఉంటాయి. పోస్టులు ఉంటాయి సెపరేట్ కంపెనీల్లో. డీబీఎస్ అంటారు వాళ్ళని. అడ్మినిస్ట్రేటర్స్‌ని. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. ఓన్లీ డేటాబేస్ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు. అంటే వాళ్ళు డేటాబేస్‌ని మెయింటైన్ చేస్తారు. నార్మల్‌గా యాక్సెస్ చేయడం వల్ల చిన్న చిన్న ఆపరేషన్ చేస్తుంటారు. ఇట్లా. ఓకే. సెపరేట్ కోర్స్. ఓకే. సో, ఇంకా ఏదో సంథింగ్ ఈడ క్లోజ్డ్ కాకుండా సీక్ ఉందంట. సీక్ అంటే సెట్ ద ఫైల్ పాయింటర్ టు గివెన్ పొజిషన్. అంటే ఫైల్‌కి ఫైల్‌లో డేటాని ఎక్కడ డేటాని రీడ్ చేయాలో మనం మెన్షన్ చేయొచ్చనమాట. పుట్ డబ్ల్యూ, పుట్ డబ్ల్యూ writes an integer to file. Get w reads an integer from file. ftell రిటర్న్స్ కరెంట్ పొజిషన్. అంటే ప్రెజెంట్ ఫైల్‌లో కర్సర్ ఎక్కడుందో అంటే సిస్టమ్ ఫోకస్ ఎక్కడుందో దాన్ని చెప్తుందనమాట. ftell. అండ్ రివైండ్ అంటే సెట్స్ ద ఫైల్ పాయింటర్ టు ద బిగినింగ్ ఆఫ్ ద ఫైల్. మళ్ళా స్టార్టింగ్ తీసుకెళ్తుంది పాయింటర్‌ని. ఓకే. ఇలా మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిని మనం యూజ్ చేద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఫోపెన్. ఫోపెన్ అంటే సో, మనకి ఫైల్‌ని ఓపెన్ చేయటం. ఓకే. దీనికి 2 పారామీటర్స్ ఉంటాయి. ఫోపెన్‌కి అండ్ ఫైల్ నేమ్. ఓకే. ఫైల్ నేమ్ ఒకటి మనం తీసుకోవాలి. అండ్ దాని మోడ్. ఏ మోడ్‌లో దాన్ని మనము యాక్సెస్ చేస్తున్నాం అనేది మనం ఇక్కడ కొన్ని మోడ్స్ ఉన్నాయి మీకోసం. సో, ఇక్కడ చూస్తే మెయిన్‌గా ఆర్‌డబ్ల్యూఏ అంటే రీడు, రైటు, అపెండ్. రీడు, రైటు, అపెండ్. ఆర్ మీన్స్ రీడింగ్ మోడ్. డబ్ల్యూ మీన్స్ రైటింగ్ మోడ్. ఏ మీన్స్ అపెండ్. రీడ్ అంటే డేటాను రీడ్ చేయడం. రైట్ అంటే ఓవర్ రైట్ అవుతది. అంటే ఫైల్‌లో ఆల్రెడీ ఉన్న డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. ఏ అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్‌కి యాడ్ అవుతది. ఫైల్‌లో ఉన్న డేటాకి యాడ్ అవుతది. దాన్ని అపెండ్ అంటారు. ఇంకా మనకి సేమ్ ఆర్ ప్లస్, డబ్ల్యూ ప్లస్, ఏ ప్లస్ కూడా ఉన్నాయి. ఏ ప్లస్ అంటే ఏంటి? రీడ్ అండ్ రైట్ మోడ్. రీడ్ అండ్ రైట్ మోడ్. అడ్వాన్స్‌డ్ అన్నమాట ఇది. అన్ని కంపైలర్స్‌లో ఇది సపోర్ట్ చేస్తుందని నేను చెప్పలేను నేను. బట్ మీరు ట్రై చేయండి. సో, ఆర్ ప్లస్ రీడ్ అండ్ రైట్ మోడ్. 2 రీడ్ అండ్ రైట్ 2 చేస్తాయన్నమాట. ఇయన్నీ ఆర్ ప్లస్, డబ్ల్యూ ప్లస్, ఏ ప్లస్. రీడింగ్‌కి ఉపయోగపడుతుంది. రైటింగ్‌కి ఉపయోగపడుతుంది. అంటే ఫైల్‌ని మనం ఏ మోడ్‌లో పెట్టామనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి బైనరీతో కూడా ఉన్నాయి. ఓకే. ఓపెన్ ఏ బైనరీ ఫైల్. అంటే బైనరీ ఫైల్స్ అంటే ఏంటంటే జనరల్‌గా ఇవన్నీ టెక్స్ట్ ఫైల్స్ అన్నమాట ఇవి. ఇవన్నీ అంటే టెక్స్ట్ ఫైల్స్. సో, ఇవి బైనరీ ఫైల్స్. అంటే ఇమేజెస్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, ఆడియో ఫైల్స్ కావచ్చు. అలాంటి వాటిని. మనం వాటిని ఇక్కడ ఓపెన్ చేయలేము. మనకి గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ కావాలి. బట్ డేటాను రీడ్ చేయొచ్చు. రీడ్ చేసి ఓపెన్ చేయడానికి సెపరేట్ గ్రాఫికల్ సాఫ్ట్‌వేర్ ఏదైనా ఉంటే దాంట్లో ఓపెన్ చేయొచ్చన్నమాట. ఇట్లా. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తోనే ఒకే టెక్నాలజీతోనే అప్లికేషన్స్ డెవలప్ చేయరు. మల్టిపుల్ అప్లికేషన్స్ వాడుతుంటారు. ఓకే. సో, ఫస్ట్‌లీ ఇట్ సెర్చెస్ ద ఫైల్. ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. దెన్ ఇట్స్ లోడ్ ద ఫైల్ టు ద డిస్క్ ప్లేస్ ఇంటూ ద బఫర్. డిస్క్‌లో నుంచి ర్యామ్‌లోకి బఫర్‌లోకి లోడ్ చేస్తుంది. బఫర్ అంటే ఏంటంటే తెలుసా ఇది? బఫర్. బఫర్స్ అనే మీనింగ్ వాడుతున్నాం. ఫస్ట్ ఏం చేస్తుంది చూడండి. అది ఎలా పనిచేస్తుంది చూడండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవడము. ఓకే. ఫస్ట్‌లీ ఇట్ సెర్చెస్ ద ఫైల్ టు బి ఓపెన్డ్.
మనం చెప్తాం. సో అండ్ సో ఫైల్‌ని ఓపెన్ చేయండి అంటాం. దాని ముందు అసలు సెర్చ్ చేస్తుంది. ఫైల్ ఉందా లేదా? కరెక్టేనా కాదా అని. ఉంటే నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. లేకపోతే క్రియేట్ చేస్తుంది. అది వేరే విషయం. తర్వాత చూద్దాం మనం ప్రాక్టికల్‌గా. దెన్ ఇట్ లోడ్స్ ద ఫైల్ ఫ్రమ్ ద డిస్క్. డిస్క్ అంటే హార్డ్ డిస్క్ కావచ్చు. నువ్వు ఏ డిస్క్ ఇస్తే ఆ డిస్క్. అండ్ ప్లేస్ ఇట్ ఇంటూ ద బఫర్. డిస్క్‌లో నుంచి రీడ్ చేసి అది ఆహ్, నార్మల్ హార్డ్ డిస్క్‌లు కావచ్చు, పెన్ డ్రైవ్‌లు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఏదైతే యాక్సెప్ట్ చేస్తే అది. జనరల్‌గా హార్డ్ డిస్క్ ఉంటది. దాంట్లో నుంచి రీడ్ చేసి బఫర్‌లో పెడుతుంది. ప్లేస్ ఇట్ ఇంటూ ద బఫర్. బఫర్ అంటే ఏంటి? ర్యామ్‌లో పెడుతుంది. బఫర్ అనే వర్డ్ ఎందుకు వాడారంటే స్పెషల్లీ రిజర్వ్డ్ ఫర్ స్పెసిఫిక్ డేటా. ఓకే. సమ్ డేటా కోసం స్పెషల్‌గా రిజర్వ్ చేయబడ్డ ర్యామ్ మెమరీనే బఫర్ అంటారు. ద బఫర్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ఎఫిషియన్సీ ఫర్ ద రీడ్ ఆపరేషన్స్. ఫర్దర్ ఆపరేషన్స్ కోసం బఫర్స్ చాలా పెర్ఫార్మన్స్ అంటే చాలా బాగా పనిచేస్తాయన్నమాట. డేటాని ఫాస్ట్‌గా మోడిఫై చేయడానికి అలాంటి వాటికి. అదే హార్డ్ డిస్క్‌లో ఉంటే అలా కుదరదు. హార్డ్ డిస్క్ పెర్ఫార్మన్స్ వెరీ లో. హార్డ్ డిస్క్ పెర్ఫార్మన్స్ చాలా లో కంపేర్ టు ర్యామ్. కంపేర్ టు ర్యామ్. ర్యామ్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ ఉంటాయి. హార్డ్ డిస్కు నార్మల్ హార్డ్ డిస్కు మెకానికల్‌గా ఉంటుంది. అందుకే ప్రెజెంట్ ఎస్ఎస్‌డీలొచ్చినాయి. ఎస్ఎస్‌డి సాలిడ్ స్టేట్ డిస్క్‌లొచ్చినాయి. వాటి పెర్ఫార్మన్స్ ఈక్వల్ టు ర్యామ్ ఉంటాయి. బట్ ఇప్పటి వరకు మనం వాడుతున్న హార్డ్ డిస్క్‌లు ఏవైతే ఉంటాయో అవి మెకానికల్ డిస్క్‌లు. దాంట్లో ఒక డిస్క్ ఉంటది. సీడీ లాంటిది. సీడీ కాదు. అది తిరగాలి. లొకేషన్స్‌ని ఐడెంటిఫై చేయాలి. ఆ డిస్క్ మీద చాలా లొకేషన్స్ ఉంటాయి. హెడ్ ఉంటుంది. దాన్ని రీడ్ అండ్ రైట్ చేయడానికి. ఇదంతా మెకానికల్ ఆపరేషన్. ఎలక్ట్రికల్ ఆపరేషన్స్‌తో కంపేర్ చేసుకుంటే మెకానికల్ ఆపరేషన్స్ వెరీ లో పెర్ఫార్మన్స్. ఎంతుంటుంది అంటే మేబీ మోర్ థాన్ 10 టైమ్స్ తక్కువుంటుంది. ఇది హార్డ్ డిస్క్. అంటే ఎందుకు అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరం వరకు ఒక కరెంట్ వైర్ లాగి అంతెందుకు నువ్వు ఇక్కడి నుంచి అమెరికాకి మీ ఫ్రెండ్, మీ బంధువులు ఎవరైనా ఉంటే కాల్ చేస్తావు, ఫోన్ చేస్తావు. ఇక్కడ హలో అనంగాల్నే ఆడ 1 సెకండ్ గ్యాప్‌తో హలో ఇనపడుతుంది అమెరికాలో. ఎందుకంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆర్ ఎలక్ట్రికల్ డేటా. కాబట్టి అంత ఫాస్ట్‌గా ట్రావెల్ అవుతుంది. 1 సెకనే గ్యాప్ ఉంటుంది. ఇంతకుముందైతే 3, 4 సెకండ్స్ టైమ్ ఉండేది. ఇక్కడ హలో అంటే అక్కడ హలో వినపడటానికి 3, 4 సెకండ్స్ టైమ్ ఉండేది. సో, ప్రెజెంట్ ఆ డిఫరెన్స్ వచ్చేసి వీఎల్ఎస్ఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత లెస్ థాన్ 1 సెకండ్‌కొచ్చేసింది. డిలే ఎలక్ట్రానిక్ డివైస్ డిలే లెస్ థాన్ 1 సెకండ్‌కొచ్చింది. అంటే నువ్వు ఇక్కడ హలో అంటే 1 సెకండ్ లోపు మాక్సిమం ఆడ హలో వినపడుతుంది. గ్యాప్ ఎంత ఉంటుంది? జస్ట్ 1 సెకండ్. అంటే వాళ్ళు ఒక 1 సెకండ్ ఆగి మళ్ళీ రిప్లై హలో అంటారు. అది ఇక్కడ రావడానికి మళ్ళీ ఇంకో సెకండ్. అంటే నువ్వు హలో అన్న తర్వాత హలో అని రిప్లై రావడానికి 2 సెకండ్స్ టైమ్ పడుతుంది ఆల్‌మోస్ట్. 2 సెకండ్స్. అందుకే కొంచెం గ్యాప్ ఉంటది. ఇంతకుముందైతే ఇంకెక్కువ ఉండేది. గుడ్. అంతే టైమ్‌లో నువ్వు ఇక్కడి నుంచి అక్కడికెళ్ళగలవా? నువ్వు ఏ వెహికల్ అయినా తీసుకో ప్రపంచంలో. రాకెట్. రాకెట్ ఏసుకొనైనా సరే 1 సెకన్‌లో. ఎందుకంటే అది మెకానికల్. ఇది ఎలక్ట్రికల్. అంటే ఎలక్ట్రికల్ పెర్ఫార్మన్స్ చాలా ఎక్కువుంటుంది. మెకానికల్ పెర్ఫార్మన్స్ చాలా తక్కువుంటుంది. ఓకే. సో, అది వేరే గ్రహాల మీదకి గూడా 30 మినిట్స్‌లో డేటాని ట్రావెల్ చేశారు ఇంతకుముందు. రోవర్ వేరే గ్రహం మీదకి, అరుణ గ్రహం మీదకి పంపించడానికి 30 మినిట్స్‌లో డేటా ఎళ్ళింది. స్టార్ట్ అయింది. ఇక్కడ హలో అంటే అక్కడికి హలో. 30 మినిట్స్ టైమ్. కొన్ని కోట్ల కిలోమీటర్లు. అట్లా అన్నమాట. ఓకే. సో, అందుకని హార్డ్ డిస్క్ చాలా స్లో ఉంటుంది గాబట్టి, దాని మనం పెర్ఫార్మన్స్ బాగుంటానికి, మన వర్క్ బాగా జరగటానికి ర్యామ్‌లోకి లోడ్ చేసుకొని, ఆ ఫైల్‌ని ర్యామ్‌లో మోడిఫికేషన్ చేసి, తర్వాత హార్డ్ డిస్క్‌లో అప్‌డేట్ చేస్తారు. ఏదైనా అంతే. ప్రెజెంట్ నేను ఈ ఫైల్ ఓపెన్ చేశాను. మీకు స్క్రీన్ కనపడుతున్న ఫైల్. ఓపెన్ చేయటం అంటే మీనింగ్ ఏంటంటే, హార్డ్ డిస్క్‌లో నుంచి ర్యామ్‌లోకి లోడ్ అవ్వటం. అంటే ర్యామ్‌లోకి లోడ్ అవ్వటం అంటే, నువ్వు హార్డ్ డిస్క్‌లో ఫైల్‌ని క్లిక్ చేయడం ఓపెన్ చేయడానికి ఓపెన్ కమాండ్ ఇవ్వటంతోటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే విండోస్ నీ కోసం ఆ ఫైల్ కోసం ర్యామ్‌లో సమ్ మెమరీని రిజర్వ్ చేస్తుంది. దాన్నే బఫర్ అంటారు. ఓకే. అంటే వీఐపీ రాంగాల్నే సీట్ రెడీ చేసి పెడతారు చూడండి. ఒక చైర్ అలా. అలా రెడీ చేసి పెడుతుందనమాట. దాన్ని బఫర్ అంటారు. బఫర్‌లో లోడ్ అవుతుంది. అంటే ప్రెజెంట్ ఈ ఫైల్ బఫర్‌లో ఉంది. ప్రెజెంట్ ఈ ఫైల్ బఫర్‌లో ఉంది. అంటే ర్యామ్‌లో ఉంది. మనం దీంట్లో ఏదైనా మోడిఫికేషన్ చేసి సేవ్ అన్నాం అనుకోండి.
అది మళ్ళా మెయిన్ హార్డ్ డిస్క్‌లో ఉన్న కాపీతో అప్‌డేట్ అవుతుంది. అట్లా జరుగుతుంది. ఓకే. గుడ్. ఆ విషయం గమనించాలి మనం. ఇట్ స్టెప్స్ అప్ ఏ క్యారెక్టర్ పాయింటర్ ఓకే. విచ్ పాయింట్స్ టు ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫైల్. ఓకే. ఇది పాయింటర్ కాన్సెప్ట్. మనం ఏదైతే మనం సి లాంగ్వేజ్‌లో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ చెప్తున్నామో దాని మీద పనిచేస్తది. ఫస్ట్ మెమరీ, ఫస్ట్ క్యారెక్టర్. ఆ ఫైల్‌కి సంబంధించిన ఫస్ట్ క్యారెక్టర్ అడ్రెస్‌ని అది లొకేట్ చేస్తది. ఓకే. అది పాయింట్ చేస్తది. అక్కడి నుంచి రిమైనింగ్ క్యారెక్టర్స్‌ని రీడ్ చేయడం గాని, రైట్ చేయడం గాని చేస్తది. ఓకే. గుడ్. సో, మనం ఒక ఫైల్‌ని క్రియేట్ చేయడం కోసం మనం ఒక ఫైల్ పాయింటర్ వేరియబుల్ ఫైల్స్ కోసం ఏం తీసుకోవాలి? పాయింటర్ వేరియబుల్‌ని ఒకదాన్ని మనం తీసుకోవాలి. దాన్ని ఫైల్ పాత్ ఒకటి మనం సెట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒక ఏదైనా ఒక ఫైల్‌ని తీసుకుందాం. మన సి ప్రోగ్రామ్‌లోకి ఎక్కడికి పెట్టేద్దాం. లేపోతే హ్మ్. చూద్దాం. వేరే ఫైల్ ఏదైనా పెడదామా? ఇదే పెడదాం. ఓకే. ఇప్పుడు మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. దీన్ని సేవ్ యాజ్ అవసరం. క్లాస్ 24 డాట్ సి క్రియేట్ చేశాను. దీన్ని మన ప్రాజెక్ట్‌కి లింక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడున్న ఆల్రెడీ ఉన్న ఒక ఫైల్‌ని రిమూవ్ చేస్తున్నాను ప్రాజెక్ట్ నుంచి. సో, దీంట్లో నుంచి మొత్తం చాలా ఉంటది. మీరు ఇది గాని ప్రోగ్రామ్ రాసి యాజ్ ఇట్ ఈజ్ చేశారంటే సిల్లీగా అనిపించచ్చేమో గాని సూపర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ వస్తాయి. ఓకే. ఓకే. గుడ్. ఇక్కడ నేను ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తాను ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో. మన ప్రాజెక్ట్ ఫోల్డర్ డెస్క్‌టాప్ పైన హ్మ్. సి ప్రో, ఏ ప్రో, పైరట్ సిలో దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ పైరాడ్ ఇది. సో, ఇక్కడ మనకి ఓకే. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది. మన క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అనే ఫైల్ ఉంది. మన ప్రాజెక్ట్‌లో వాడింది. టెక్స్ట్ ఫైల్. ఓకే. సో, ఒక న్యూ ఫైల్ ఏదన్నా ఒకటి లేదంటే కాపీ పేస్ట్ చేసి ఇంకో ఫైల్ మై ఫైల్, మై ఫైల్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ క్రియేట్ చేశా. మై ఫైల్ డాట్ టీఎక్స్టీ అని ఒకటి పెట్టా. ఓకే. గుడ్. ఇక్కడ నేను ఫైల్ సంబంధించిన ఫైల్ డేటా టైప్ పాయింటర్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఎఫ్‌పి అని. ఓకే. అంటే ఫైల్ పాయింటర్ అని ఒక వేరియబుల్‌ని నేనిక్కడ తీసుకున్నాను. ఓకే. సో, ఇక్కడ దీంట్లోకి ఎఫ్‌పి అంటే ఫైల్ పాయింటర్ వేరియబుల్‌ని దాంట్లోకి ఫైల్ పాత్ ఒకదాన్ని నేను సెట్ చేస్తాను.
ఫైల్ పాత్. దీనికి ఓపెన్ ఫైల్ అని చెప్పేసి ఈ ఫైల్ నేమ్ ఏంటో మై ఫైల్ డాట్ టీఎక్స్టీ మీన్స్ ఎక్స్టెన్షన్ ఫైల్ రీడింగ్ మోడ్ రీడింగ్ ఆర్ రైటింగ్ మోడ్ ఇలా తీసుకోకూడదు. దీన్ని కూడా ఇలా డబుల్ కోట్స్లో తీసుకోవాలి. దీన్ని కూడా నేను రైటింగ్ మోడ్ అంటున్నాను. ఓకే, నేను దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసి ఫైల్లోకి సంథింగ్ డేటాని స్టోర్ చేద్దాం. రైటింగ్ మోడ్ అన్నాను కదా, అందుకని సంథింగ్ డేటాని స్టోర్ చేద్దాం. డేటాని స్టోర్ చేయాలి అంటే ఎఫ్ ప్రింట్ అంటే స్క్రీన్ మీదకి వెళ్తుంది. ఇది ఓన్లీ ప్రింట్ అంటే స్క్రీన్ మీదకి వెళ్తుంది, కన్సోల్ మీదకి. ఇది ఫైల్లోకి వెళ్తుంది అనమాట. ఫైల్లోకి వెళ్తుంది. ఏ ఫైల్లోకి వెళ్తుంది? ఎఫ్పి అనే ఫైల్లోకి వెళ్తుంది. అంటే ఎఫ్పిలో మన పాత్ ఏది పెట్టామో దాంట్లోకి వెళ్తుంది. ఏమని వెళ్తుంది? హాయ్ బైరెడ్ అని వెళ్తుంది. మీకు ఒక విషయం తెలుసా? దాంట్లో ఆల్రెడీ డేటా ఉంది. ఇక్కడ మనము డెస్క్టాప్ మీదకి వెళ్తే మన బైరెడ్ సి దీంట్లో ఆల్రెడీ డేటా ఉంది. సో డేటా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ డేటా ఉంది, అది ఓవర్ రైట్ అవుతుంది. ఓవర్ రైట్ అవ్వాలనే అంటే రైటింగ్ మోడ్ అన్నాం కదా, కాబట్టి అలా. ఓకే, సో దీనికి లాస్ట్‌లో బైరెడ్‌కి ఏం చేయాలి అంటే ఒక /n ఇవ్వాలి. /n అంటే న్యూ లైన్ అన్నట్టు. ఓకే, అండ్ మనం ఫైల్ ఓపెన్ అనంగానే బఫర్‌లోకి ఫైల్ అనేది లోడ్ అయింది కదా, ఐ మీన్ ర్యామ్‌లోకి ఫైల్ లోడ్ అయింది కదా, దాన్ని క్లోజ్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్లోజ్ అంటే ఫైల్ క్లోజ్. ఏ ఫైల్? ఎఫ్పి ఫైల్ క్లోజ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సింపుల్ ఈ 4 లైన్స్ తోటి మనం ఫైల్‌లో సంథింగ్ డేటాని స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను నేను. ఇక్కడేం ఎర్రర్స్ రాలేదు. సక్సెస్ఫుల్ ప్రాసెస్ అయింది, 0 వచ్చింది. సో ఒకసారి ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం. మై ఫైల్ చూడండి, హాయ్ బైరెడ్. ఇక్కడ మనకి ఓవర్ రైట్ అయిపోయింది, వచ్చేసింది. అంటే ఫైల్‌లో డేటా అంతా పోయింది, ఇది ఓవర్ రైట్ అయిపోయింది. హాయ్ బైరెడ్. మనం ఇలా ఈ ఫైల్‌లో స్టోర్ చేసిన డేటాని మనం ఇక్కడే రీడ్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, మళ్ళా ఫైల్‌ని రీడింగ్ మోడ్‌లోకి పెట్టి మళ్ళా ఫైల్‌ని రీడింగ్ మోడ్‌లో ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసాం కదా, సో రీడింగ్ మోడ్‌లో పెట్టేసి ఓకే, ఇప్పుడు ఇక్కడ రీడ్ చేయడానికి మన డేటాని రీడ్ చేయడం కోసం స్కాన్ యాప్ అంటే ఫైల్ నుంచి రీడ్ చేయటం. ఈ రీడ్ చేసిన డేటాని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక వేరియబుల్‌ని తీసుకుందాం. క్యార్ x అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా.
క్యారీ ఎక్స్, ఇది స్ట్రింగ్ వేరియబుల్. సో ఇలా తీసుకుంటున్నా. ఎన్ని క్యారెక్టర్స్? ఒక 200 క్యారెక్టర్స్. ఇట్లా జస్ట్ అలా తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒక లూప్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ అవుతది. ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ అవుతది. ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ అవుతుంది. ఒక్కొక్క క్యారెక్టరో లేదంటే ఒక్కొక్క వర్డ్ రీడ్ అవుతుంది. ఐ థింక్ చూద్దాం. వర్డ్ రీడ్ అవుతుందో, క్యారెక్టర్ రీడ్ అవుతుందో. దాని గురించి ఏం చేస్తానంటే వైల్ లూప్ తీసుకుంటున్నాను. ఒక లూప్ తీసుకొని ఇక్కడ fscanf అని చెప్పేసి దీంట్లోకి fp అనే ఒక ఫైల్‌ని రీడ్ చేస్తున్నాను. రీడ్ చేసి దాన్ని స్ట్రింగ్ మోడ్‌లో రీడ్ చేసుకొని నేను దాన్ని x అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాను. x అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాను. ఓకే. అది. సో ఎంతవరకు రీడ్ చేద్దాం అనంటే ఎండ్ ఆఫ్ ఫైల్. అంటే ఎంతవరకు అంటే నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ ఫైల్. EOF అంటే ఎండ్ ఆఫ్ ఫైల్. అంటే ఫైల్ ఎండ్ అయ్యే వరకు. ఫైలు ఎండ్ అయితే ఇది లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. ఎండ్ అయ్యేదాకా రీడ్ చేస్తానే ఉంటదనమాట. ఫైల్ ఎండ్ అయ్యేదాకా రీడ్ చేస్తానే ఉంటదనమాట. ఇప్పుడు రీడ్ చేసిన దాన్ని మనము ప్రింట్ఎఫ్ స్క్రీన్ మీదకి పంపిద్దాం. స్క్రీన్ మీదకి %s అని చెప్పేసి కామా x స్క్రీన్ మీదకి పంపించేద్దాం. ఇది రీడింగ్. అయిపోయిన తర్వాత మళ్ళా క్లోజ్ చేయాలి కదా! క్లోజ్ చేద్దాం. క్లోజ్. అంటే ఫైల్ రీడ్ చేసాం కాబట్టి మళ్ళా క్లోజ్ చేయాలి. అంటే ఇది రీడింగ్. ఇది రైటింగ్. ఇది రీడింగ్. రైటింగ్ కంటే రీడింగ్ కొంచెం ఎక్కువ లైన్స్ ఉన్నాయి చూడండి. ఓకే. సో నేను రన్ చేస్తున్నాను. ఎర్రర్ ఏంటా ఎర్రర్ కన్నా? ఏమైంది? fscanf వైల్ ఎండ్ ఆఫ్ హ్మ్. ఏం ఎర్రర్ ఇక్కడ చూద్దాం. ఓహో! ఇక్కడ డబుల్ కామా పడింది. సింగిల్ కామా ఉండాల్సిన డబుల్ కామా పడింది. హాయ్ బైరెడ్ రీడ్ చేసి. ఇక్కడ స్పేస్ లేదా మనం రీడ్ చేసినప్పుడు? స్పేస్ ఉంది కదా! స్పేస్ ఉంది. చూడండి. మనం రైట్ చేసిన డేటాలో స్పేస్ ఉంది. బట్ రీడ్ చేసినప్పుడు స్పేస్ రావట్లేదు ఏంటి? స్పేస్ రాలేదు. వాట్ ఇస్ ద రీజన్ అంటే ఇది వర్డ్ బై వర్డ్ రీడ్ చేస్తుంది. రీడ్ చేసి పక్కన పెట్టేస్తుంది. ఇక్కడ స్పేస్ లేదు కదా! ఇక్కడ మనం స్పేస్ ఇవ్వలేదు కదా! అది చూడండి ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాననుకోండి దీని పక్కన /s స్పేస్. ఇప్పుడు స్పేస్ వచ్చింది చూడండి. ఇక్కడ నేను /n ఇస్తున్నా. /n స్పేస్ తీసేసి /n ఇస్తున్నా. /n ఇస్తే న్యూ లైన్‌లో వస్తుంది. ఒక వర్డ్ చూడండి. అంటే ఇది ఒక్కొక్క వర్డ్‌ని ఒక్కోసారి రీడ్ చేస్తుంది. ఒకసారి హాయ్ బైరెడ్ గుడ్ ఆఫ్టర్‌నూన్ అని పెట్టా. గుడ్ ఆఫ్టర్‌నూన్‌ని అలా పెట్టేసి. హాయ్ బైరెడ్ గుడ్ ఆఫ్టర్‌నూన్ పెట్టేసి. ఇప్పుడు చూడండి. హాయ్ బైరెడ్ గుడ్ ఆఫ్టర్‌నూన్. అంటే ఎట్ ఎ టైమ్ అది ఒక వర్డ్‌ని రీడ్ చేస్తుంది. ఒక లెటర్‌ని కాదు. ఒక్కొక్క వర్డ్‌ని రీడ్ చేస్తుంది. కావాలంటే ఇక్కడ ఇంకొక పని చేయండి. ఏంటంటే ఇక్కడ ఉన్న వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేయొచ్చా? లేదు.
చూద్దాం ఉండు. ఇంట్ I ఈజ్ ఈక్వల్ 0 అన్నాను నేను. I ఈజ్ ఈక్వల్ 0 లేదా I ఈజ్ ఈక్వల్ టు 1. I ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1 డాట్ కాదు. పర్సెంటేజ్ D డాట్ స్పేస్. ఇక్కడ I కామా సో I ప్లస్ ప్లస్. ఐని కూడా ప్రింట్ చేస్తున్నాను. అంటే లైన్ నంబర్స్ కౌంట్ చేస్తాను. వర్డ్ నంబర్స్ చూడండి. 1, 2, 3, 4 వర్డ్స్. ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, ఫోర్త్. అంటే ఓన్లీ వర్డ్స్‌ని మాత్రం రీడ్ చేస్తుంది. ఓన్లీ వర్డ్స్‌ని మాత్రమే రీడ్ చేస్తుంది. ఓకే. వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్ కాదు. వర్డ్ బై వర్డ్. ఓకే, గుడ్. ఇంకో పని చేద్దాం. ఓకే. దీన్ని ఇట్లా కొంచెం పక్కన పెడదాం. ఈ రైటింగ్‌ని కొంచెం పక్కన పెడదాం. ఇక్కడ నువ్వు చూస్తే ఇప్పుడు ఇంకో ఫైల్ ఉంది. QA.txt అని ఉంది. QA.txt అని ఉంది. QA. Q_A.txt దాన్ని రీడ్ చేస్తాను చూడండి ఇప్పుడు. ఏమైంది? ఏమైందమ్మా నీకు? వాట్స్ హ్యాపెనింగ్? QA.txt. Q_A.txt. Q_.aext. End of file. F close. FP. క్లియర్‌గా ఉంది కదా? నీకేంటి ప్రాబ్లమ్? F scanf, FP, S, X. మళ్ళా చూద్దాం. ప్రింట్ అవ్వట్లేదు. ఓపెన్ చేద్దాం. printf %d, I. ఐని ప్రింట్ చేద్దాం. వన్ అంటే ఒక్కసారి ఎంటర్ అవుతుంది దాంట్లోకి అది. అసలు ఎంటర్ అవ్వలేదు దీంట్లోకి. లూప్‌లోకి ఎంటర్ అవ్వలేదు. అంటే ఈ ఫైల్ లేదా? ఒక్క నిమిషం. అదే ఈ ఫైల్ ఇస్తున్నాను నేను. మన ఫైల్, మై ఫైల్. ఇది హ్యాపీగా రీడ్ చేసి మనకి ఇచ్చేసింది. బట్ అదెందుకు ఇవ్వట్లేదు? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? QA ఎందుకని రీడ్ చేయట్లేదు? QA తప్పేమన్నా పెట్టామా ఏంటి? QA.txt. Q_A. యాహ్! తప్పుంది. స్పేస్ ఉంది.
ఏ తర్వాత స్పేస్ ఉంది. అది ఫైల్ నేమ్ తప్పుంది. ఇప్పుడు రీడ్ అవుద్ది చూడండి. యాహ్! చూసారా ఎంత రీడ్ అయింది. ఓకే. దీన్ని చూడండి సింపుల్‌గా మనము ఆడ క్వెషన్స్ ఇయన్నీ ఉన్నాయి గదా! మన కాన్సెప్ట్. ఇంతకుముందు చాలా కష్టపడేవాళ్ళం గదా మనము. ఓకే. సో, ఇప్పుడు చూడండి. నేను సింపుల్‌గా దీన్ని ఎలా చేస్తానో మామూలుగా ఇలా ఉంది. ఇలా నార్మల్‌గా ఇలా ప్రింట్ అవుతది. ఓకే. సో, ప్రతి ఎన్ని లైన్స్ ఉన్నాయో, లేదా ఎన్ని క్వెషన్స్ ఉన్నాయో, క్వెషన్‌కి ఎండింగ్ లేదు గదా! అంటే లాస్ట్‌కి ఎండింగ్ ఉంది గదా! ఎండ్ ఆఫ్ లైన్. ఇఫ్ ఇక్కడ మీరు చూస్తే ఇఫ్ ఓకే. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ ఎండ్ ఆఫ్ లైన్. ఎండ్ ఆఫ్ ఫైలే గాదు. ఎండ్ ఆఫ్ ఫైలే గాదు. ఎండ్ ఆఫ్ లైన్ గూడా ఉంది. లేదా ఎండ్ ఆఫ్ లైన్, నో ఎండ్ ఆఫ్ లైన్. యాహ్! న్యూ లైన్. న్యూ లైన్. ఎండ్ ఆఫ్ లైన్ అంటే ఇలా /n న్యూ లైన్. న్యూ లైన్ అయితే ప్రింట్ ప్రింట్‌ఎఫ్ హాయ్. ఊరికే జస్ట్ టెస్టింగ్ కోసం చేస్తున్నా. టెస్టింగ్ కోసం. ఓకే. డాష్ అని రాలేదది. డాష్ అని రాలేదు. ఇలా కాదు. వేరేది చేసేటప్పుడు చేద్దాం మనం అది. వేరేది చేసేటప్పుడు చేద్దాం. వేరేది చేసేటప్పుడు చేద్దాం. ఓకే. ఇక మనం ఏం చేయొచ్చంటే క్యారెక్టర్ వైస్ రీడ్ చేసేటప్పుడైతే మనం చాలా మ్యాజిక్స్ చేయొచ్చు. మనం చాలా మ్యాజిక్స్ చేయొచ్చు. ఇప్పుడిక్కడ ఎండ్ ఆఫ్ లైన్, ఎండ్ ఆఫ్ లైన్ అనేది ఎండ్ ఆఫ్ ఫైల్ ఉంది. బట్ ఎండ్ ఆఫ్ లైన్ గూడా ఉండాలి. ఎండ్ ఆఫ్ లైన్. హ్మ్. ఎందుకంటే లైన్ రీడ్ చేయడం కూడా అవసరం గదా! లైన్ బై లైన్ రీడ్ చేయడం అవసరం మనకి. ఇది /n కరెక్టే. కాకపోతే ఏమవుతుంది అంటే ఆహ్, క్యారెక్టర్ వైస్ రీడ్ చేసేటప్పుడైతేనే అది మనకి వర్కౌట్ అవుతది. ఎండ్ ఆఫ్ లైన్. క్యారెక్టర్ వైస్ రీడ్ చేసేటప్పుడు మాత్రమే మనకది వర్కౌట్ అవుతది గానీ, నార్మల్‌గా అయితే వర్కౌట్ కాదది. ఓకే. సో, దీన్ని మనం నెక్స్ట్‌కి పోస్ట్‌పోన్ చేద్దాం కొంచెం. సో, దీన్ని తీసేసేయి. గుడ్. సో, ఈ విధంగా ఒక్క నిమిషం. ఓకే. సో, ఇది ఈ విధంగా ఫైల్‌ని రీడ్ చేయటం, రైట్ చేయటం. రైటింగ్ మోడ్, రీడింగ్ మోడ్. రైటింగ్ మోడ్, రీడింగ్ మోడ్. ఓకే.
మనం అలా కాకుండా ఆల్రెడీ ఉన్న డేటాకి కొత్తది యాడ్ చేయాలి అనుకోండి. ఆల్రెడీ ఉన్న డేటాకి కొత్తది యాడ్ చేయాలనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో, దీన్ని మనం రైటింగ్ మోడ్ తీస్తున్నాను. ఇది రీడింగ్ మోడ్. ఓన్లీ రీడింగ్. ఇది రైటింగ్. దీంట్లో అపెండ్ మోడ్ ఉంటుంది. అపెండ్. సో, సేమ్ ఫైల్‌ని పెడుతున్నాను ఇక్కడ గూడా. ఓకే. సో, ఇప్పుడేమవుతుందంటే హాయ్, బైరెడ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ అని /n అన్నాం గదా! ఇప్పుడు మళ్ళా ఇంకొక లైన్ వస్తది చూడండి. 2 లైన్స్. చూసారా? సెకండ్ లైన్. అంటే సెకండ్ లైన్‌లో ప్రింట్ కావాలి అంటే దాన్ని రీడ్ చేసాం. బాగుంది. అది ఎవ్రీ టైమ్ సెకండ్ లైన్‌లో ప్రింట్ కావాలి అంటే అది /n వచ్చినప్పుడు సెకండ్ లైన్‌కెళ్ళాలన్నమాట. బట్ ఫైల్‌లో ఎలా ఉంటుంది చూడండి. ఫైల్‌లో సెకండ్ లైన్‌లో వచ్చేస్తుంది ఫైల్‌లో. పక్కపక్కన రాదు. ఎందుకంటే ఇక్కడ నేను /n వాడా. న్యూ లైన్‌లోకెళ్తుంది. ఫైల్‌లో న్యూ లైన్‌లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను /n ఇవ్వలేదనుకోండి. మళ్ళా దీన్ని రన్ చేస్తాను చూడండి. నీకు అవుట్‌పుట్ ఏమో ఇక్కడ మామూలుగానే వస్తుంది. బట్ ఫైల్‌లోకెళ్ళి చూస్తే ఈ ఫైల్‌లో దాని పక్కన అపెండ్ అవుతుంది. పక్కనే వచ్చేస్తుంది. ఆహ్, పక్కన రాలేదు. కిందొచ్చింది. అంటే ఎందుకలా వచ్చిందో చూద్దాం. ఇంకా ఎక్కడన్నా /n ఉందా? లేదు. దీన్ని నేను సేవ్ చేయలేదా? హ్మ్. అపెండ్ అవ్వమన్నాను గదా! అపెండ్ అంటే న్యూ లైన్‌లోనే అపెండ్ అయిపోతదా? పక్కన గూడా అపెండ్ అవుతది గదా! ఎందుకలా వస్తుంది? చూద్దాం. యాహ్! సో, ఒకసారి మళ్ళా చేసి చూద్దాం. మళ్ళా రన్ చేద్దాం. ఒకసారి సేవ్ చేశాను పూర్తిగా. న్యూ లైన్ ఇంకెక్కడ లేదు. పక్కనొచ్చింది చూడండి. పక్కనొచ్చేస్తుంది. సైడ్. ఓకే. మనం న్యూ లైన్‌లో సేవ్ చేయాలి అంటే అప్పుడిక్కడ లాస్ట్‌లో /n గనుక మనము ఇస్తే ఆటోమేటిక్‌గా న్యూ లైన్‌లోకెళ్తుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ గాకుండా అసలకి ఇక్కడ పెట్టేస్తే సూపర్‌గుంటది. ఇందాక గూడా కరెక్ట్‌గానే జరిగింది. మేము లాస్ట్‌లో ఇచ్చాం గదా! అందుకని నెక్స్ట్ ప్రింట్ చేసేది న్యూ లైన్‌లోకొస్తది. ఇలా ఇచ్చామనుకోండి ఇదే న్యూ లైన్‌లోకెళ్ళిపోతది. ఫస్ట్‌లో ఇచ్చింది కూడా కరెక్టే. ఇక్కడైతే ఇది మామూలుగానే రీడ్ చేస్తుంది అన్నిటిని. నార్మల్‌గానే రీడ్ చేస్తుంది. బట్ మన ఫైల్‌లో ఎలా స్టోర్ అవుతుందో చూస్తే న్యూ లైన్‌లోకెళ్ళి స్టోర్ అవుతుంది. మనం అపెండ్ ఇచ్చాం కాబట్టి పాత డేటా కూడా అలానే ఉంటుంది. న్యూ కొత్తగా యాడ్ అయ్యే డేటా ఏదైతే ఉంటుందో అది మనకి అపెండ్ అవుతూ ఉంటుంది. మనకదే అపెండ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, ఇది మనకి ఫైల్ రీడింగ్, రైటింగ్ అండ్ అప్డేటింగ్. ఫైల్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ అప్డేటింగ్. మీకిక్కడ ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే మనం నేమ్ ఇచ్చిన ఫైల్ లేకపోతే మనం అక్కడ ఏదైతే ఫైల్ ఇచ్చామో ఆ ఫైల్ గనక లేకపోతే ఏమవుతది అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఒకటి చూడాలి. ఇప్పుడు నేను ఫైల్ 2 మై ఫైల్స్ 2 అంటున్నాను. దాన్ని రీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాను. ఓకే. ఈ మై ఫైల్ 2 అనేది లేదు. మై ఫైల్ 2 అనేది లేదు. నేను దాన్ని హ్మ్. ఏం చేస్తున్నానంటే రైట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. రైట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. సో, ఏమవుద్దో చూద్దాం. చూడండి. అంటే దాని అర్థం ఏంటి? ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే
చూడండి 2 ఫైల్ క్రియేట్ అయింది. 2 ఫైల్ క్రియేట్ అయింది. ఓకే. ఈసారి అపెండ్ చేస్తున్నా. ఈసారి 3 ఇస్తున్నా. 3 ఆ 3 ఫైల్ కూడా లేదు. రీడింగ్ కూడా 3 పెడుతున్నా. 3 ఫైల్ కూడా లేదు. ఓకే. ఇక చూడండి 3 లేదు. ఓన్లీ 1, 2నే ఉన్నాయి. ఐ మీన్ మై ఫైల్ ఉంది. మై ఫైల్ 2 ఉంది. 3 లేదు. బట్ 3 అని ఇచ్చే ఇక్కడ అపెండ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. యెస్. ఓకే. సో ఫోపెన్ అనే ఫంక్షన్ ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఫైల్ ఉంటే దాన్ని రీడ్ చేస్తుంది. ఫైల్ లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఫైల్ లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి 3 కూడా వచ్చింది. 3 కూడా వచ్చింది. ఓకే. ఉంటే దాన్నే క్రియేట్ చేస్తది. లేకపోతే ఇప్పుడు నేను మళ్ళా రన్ చేశాననుకోండి. ఆ ఫైల్ ఉంది గదా! రెండోసారి రైట్ చేసింది. రెండోసారి రైట్ చేసింది. అదే ఫైల్‌లో. అంటే అపెండ్ చేసింది. ఇక్కడ చూడండి అందుకని హాయ్ బైరెడ్ అని అలా వచ్చింది. ఓకే. ఇలా. సో, ఈ విషయం గమనించాలి. సో, ఆల్రెడీ ఉంటే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఉన్న ఫైల్. లేకపోతే కొత్తది క్రియేట్ అవుతుంది. అంతేగాని ఎర్రర్ రాదు. అంతేగాని ఎర్రర్ రాదు. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం. ఇక్కడ ఇంకో విషయం. ఏంటంటే రీడింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఉన్న ఫైల్ ఇచ్చాం. సో, రీడ్ అయింది. వెరీ నైస్. అదే లేని ఫైల్‌ని ఇస్తే రీడింగ్ మోడ్‌లో లేని ఫైల్ ఇస్తున్నాను. మై ఫైల్స్ రీడింగ్ మోడ్ లేని ఫైల్ ఇస్తాను. ఇప్పుడు ఏమవుద్ది చూద్దాం. 1 అని మనకి 1 ప్రింట్ అవుతుంది సాధారణంగా. ఇది ప్రింట్ అవుతుంది. అంటే ఫైల్ ఏం రీడ్ కాలేదు మనకి. బట్ ఫైల్ క్రియేట్ అయిందా? నో. ఫైల్ ఏమి క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే జస్ట్ రీడింగ్ గదా! ఎర్రర్ ఏం రాదు. ఫైల్ లేదు కాబట్టి కామ్‌గా ఉంటది అంతే. ఫైల్ లేదు కాబట్టి కామ్‌గా ఉంది. అంతే. అంతే తప్ప ఏం లేదు. ఇది మనకి ఆహ్, ఫోపెన్, ప్రింట్, స్కాన్ అండ్ క్లోజ్ ఈ ఫంక్షన్స్. ఓకే. సో, ఇవి వెరీ ఇంపార్టెంట్. వీటిని మీరు యూజ్ చేయాలి కంపల్సరీగా. ఓకే. సో, లేదంటే మర్చిపోతారు. సో, కంపల్సరీగా మీరు యూజ్ చేయాలి వీటిని. యూజ్ చేస్తారనుకుంటున్నాను. ఆహ్, ఓకే. గుడ్. ఇంకా మనము ఇన్‌పుట్ తీసుకున్న డేటాని కూడా మనం కావాలనుకుంటే స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఇన్‌పుట్ ఆహ్, డేటా ఏదైనా మనం ఏదైనా డేటా ఎంటర్ చేయాలనుకుంటే వాటిని కూడా మనం డైరెక్ట్‌గా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. అది చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫైల్‌లో డేటాని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు హ్మ్. 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 రీడ్ అండ్ రైట్ మోడ్ పెడదాం. రీడ్ అండ్ రైట్ మోడ్ ఓపెన్ చేద్దాం. సో, ఎం స్టూడెంట్స్. స్టూడెంట్స్ డేటా స్టోర్ చేద్దాం. స్టూడెంట్స్ ఆర్ గాదు. ఆర్ గాదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఏంటంటే ఓకే. ఇంతకుముందుది ఇలా 3 ఉండనివ్వండి. 3 ఉండనివ్వండి. సో, వీటిని కూడా నేను ఓకే. ఇలా ఉంది గదా! ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేయాలి. ఏంటంటే అది ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళా ఫైల్‌ని ఓపెన్ చేస్తున్నాం. క్లోజ్ చేసి మళ్ళా ఫైల్‌ని ఓపెన్ చేస్తున్నాం. మళ్ళా ఫైల్‌ని. అప్పుడే మనకి రైట్ అయ్యి మనకి ఇలా రీడ్ అవుతుంది.
ఫైల్ క్లోజ్ అయ్యి మళ్ళా ఫ్రెష్‌గా ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి రీడ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ క్లోజ్ చేయకపోతే ఏమవుద్ది? నేను ఇక్కడ ఫైల్‌ని క్లోజ్ చేయట్లేదు. ఇక్కడే క్లోజ్ చేస్తా ఒకేసారి. మళ్ళా రీడింగ్ మోడ్ దాంట్లో మార్చుకోలేమా? చూద్దాం. ఎర్రర్ రావట్లేదు. ఓకే. సో ఒక్క నిమిషం. ఓకే. సో ఇక్కడ ఇది కరెక్ట్ పద్ధతి కాదనమాట. అంటే ఏంటంటే, సో ఒక్కసారి ఇలా రీడింగ్ మోడ్ అపెండ్ మోడ్ ఒక మోడ్ ఇట్లా పెట్టి, మళ్ళా ఇట్లా చేయకూడదు. ప్రాబ్లమ్ అయితే రాలేదు గాని ఇక్కడ. మామూలుగా అయితే ప్రాబ్లమ్ వస్తది. ఓకే. సో అపెండ్ మోడ్‌లోనే రీడ్ చేయొచ్చా? అపెండ్ మోడ్‌లోనే రీడ్ చేయొచ్చా? చూద్దాం. దీన్ని తీసేస్తున్నాను నేను. సో ఆల్రెడీ ఫైల్ రీడ్ అయింది. ఇది మెమరీ బఫర్‌లోకొచ్చింది. డేటాని అపెండ్ చేసాం. యాజ్ ఇట్ ఈజ్ ఆ డేటాని రీడ్ చేయొచ్చా? మనం అలా రీడింగ్ మోడ్‌కి మార్చుకోకుండా డైరెక్ట్‌గా రీడ్ చేయొచ్చా? అనేది చూద్దాం ఇప్పుడు. చూద్దాం. ఓకే. నో. సో అడ్వాన్స్డ్ మోడ్ ఉంది మనకొకటి. ఏదంటే అపెండ్ మోడ్. అపెండ్ మోడ్ ప్లస్, రీడ్ మోడ్ ప్లస్, రైట్ మోడ్ ప్లస్, ప్లస్ ఉంది. ఈ ప్లస్ వర్డ్ చూద్దాం. రీడ్ అండ్ రైట్ 2 అవుతాయేమో. నో. రావట్లేదు. సో ఎందుకని రావట్లేదు చూద్దాం. హుహు. ఇది రానంటుంది. ఫైల్ క్లోజ్ ఆర్ ప్లస్ రీడింగ్ అండ్ రైటింగ్ 2 అవ్వాలి. డబ్ల్యూ ప్లస్ హుహు. డబ్ల్యూ ప్లస్ కూడా రావట్లేదు. ఓకే. అదే అన్ని కంపెనీస్‌లో పనిచేయవు అవి. సో అందుకే ఓన్లీ వన్ సొల్యూషన్ ఏంటంటే మనం ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయినా దీని ఓపెన్‌లో నుంచి మోడ్ మారుస్తున్నాం. మోడ్. దాని మోడ్ రై ని రీడింగ్ మోడ్‌లోకి మార్చుకుంటున్నాం. ఏయ్! ఏమైంది నీకు? రాదా? వస్తది. వచ్చింది చూడండి. హాయ్ బైరెడ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఓకే. ఇట్లా. అంటే నువ్వు ప్రతిసారి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి క్లోజ్ చేసుకుంటే చాలు. ఒక్కసారి క్లోజ్ చేసుకుంటే చాలు. ఓకే. సో మనం ఇలా డేటాని ఇలా కాకుండా ఫిక్స్డ్ కాకుండా మనం ఇన్‌పుట్ ద్వారా ఎంటర్ చేస్తే ఇన్‌పుట్ ద్వారా ఓకే. డేటాని ఆహ్, స్కాన్ చేసి ఓకే. దాన్ని మనం రైట్ చేద్దాం. ఓకే. సో ఇలా కాకుండా ఫైల్‌లోకి అలా రైట్ చేద్దాం. ఇక్కడ డేటా ఇలా కాకుండా మనం ఇక్కడే డైరెక్ట్‌గా అలా చేయొచ్చా? లేదంటే ఆహ్, మనం సెపరేట్‌గా స్కాన్ యాప్ తీసుకొని ఆఫ్‌కోర్స్ గెట్‌సీతో చేసుకోవచ్చు. గెట్‌సీ తోటి చేసుకోవచ్చు. దాని బదులు గెట్‌సీ ఇచ్చి అపెండ్ చేసుకోవచ్చు. అలా కాకుండా సో మనం
స్కాన్ఎఫ్ తోటి మల్టిపుల్ లైన్స్ లేదా గెటెస్‌తో గాని ట్రై చేస్తే బావుంటది. చూద్దాం దాని గురించి. గెట్ సిహెచ్‌తో కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఓకే. అండ్ అసలు ఈ ఫైల్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు మనకు తెలుసా? ఈ ఫైల్ ఉందా లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన ఫైల్ కరెక్టా కాదా అనేది కూడా ఆల్రెడీ ఉందా లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. ఇఫ్ ఓకే. అంటే దీన్ని అప్డేట్ చేసే ముందు ఇఫ్ ఎఫ్‌పి ఓకే. ఈజ్ ఈక్వల్ నల్ అయితే ప్రింట్ఎఫ్ నో ఫైల్ నాట్ ఫౌండ్. ఓకే. ఎల్స్ ఫైల్‌ని అప్డేట్ చేద్దాం. ఓకే. సో, ఫైల్‌ని అప్డేట్ చేయడమే కాకుండా రీడింగ్ కూడా దాంట్లోనే పెడదాం. రీడింగ్ కూడా అక్కడే పెట్టేద్దాం. దీన్ని తీసేస్తున్నా ఇక్కడ పెడుతున్నాను. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. మనం ఇచ్చిన ఫైల్ గనుక లేకపోతే, ఇప్పుడు మనం ఇచ్చిన ఫైల్ కాకుండా వేరే ఫైల్ ఇస్తున్నా. మై ఫైల్స్ 5 అని ఇస్తున్నా. అపెండ్ మోడ్‌లో. ఓకే. నేను దీన్ని రీడ్ చేస్తున్నా. అంటే ఇది రీడ్ అండ్ రైట్ చేస్తది కదా! లేకపోతే క్రియేట్ అవుతది కదా! దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓపెన్ చేద్దాం. 6 అని చెప్పేసి ఆర్ పెడతాను. రీడింగ్ మోడ్. ఫైల్ నాట్ ఫౌండ్. ఓకే. ఆ ఫైల్ లేదు కాబట్టి అది ఫైల్ నాట్ ఫౌండ్ అంటుంది. ఓకే. అలాగే ఇంకోటి కూడా ఉంది మనకి. అపెండ్ అన్నాం కదా! అపెండ్ ప్లస్ లేదా రైటింగ్ ప్లస్. దీంట్లో చూద్దాం. క్రియేట్ చేస్తుంది. ఓకే. అంటే క్రియేట్ చేస్తుంది. చేస్తుంది మళ్ళా అది. సో, రీడింగే మనకు కరెక్ట్‌గా తెలిసిపోతది. ఫైల్ గనుక ఉంటే ఓపెన్ అవుతది, రీడ్ అవుతది. ఓకే. అప్డేట్ అయ్యి డేటా చూపించేస్తది. ఫైల్ గనుక లేకపోతే నాట్ ఫౌండ్. ఫైల్ నాట్ ఫౌండ్. చూడండి, ఫైల్ నాట్ ఫౌండ్. అంటే ఫైల్ ఉందా లేదా చెక్ చేయడానికి రీడింగ్ మోడ్‌లో ఫైల్‌ని టెస్ట్ చేయొచ్చు. ఎర్రర్ అయితే రాదు మనకి. ఫైల్ లేకపోతే నల్ వాల్యూ వస్తది. ఈ ఫైల్ వేరియబుల్‌లోకి పాయింటర్ వేరియబుల్‌లోకి నల్ వాల్యూ వస్తుంది. ఫైల్ లేకపోతే. అప్పుడు మనం చెక్ చేసి ఫైల్ నాట్ ఫౌండ్ మెసేజ్ ఇవ్వచ్చు. అంటే ఫైల్ లేకపోతే మెసేజ్ ఇవ్వకపోతే మనకు ప్రాబ్లమ్ కదా! ఫైల్ ఉందనుకోండి, దాన్ని ఫైల్‌ని మనము రైట్ చేసుకొని చేయొచ్చు. రైటింగ్ మోడ్‌లోకి మార్చుకొని మళ్ళా కావాలంటే ఇక్కడ దీన్ని రైటింగ్ మోడ్‌లోకో, అప్డేట్ మోడ్‌లోకో మార్చుకొని, అంటే రైటింగ్ మోడ్‌లో పెట్టేస్తున్నా. ఓవర్ రైట్ చేస్తది ఎవ్రీ టైమ్. మార్చుకొని దీన్ని ఈ డేటాని ఓవర్ రైట్ చేసి మళ్ళా రీడింగ్ ఇలా. ఓకే. సో, ఇలా చేయొచ్చు. ఫైల్ నాట్ ఫౌండ్. ఫైల్ లేదు కాబట్టి. ఉన్న ఫైల్‌ని వాడుకోవాలి. 6 ఉంది గదా! యెస్. ఫైల్‌ని రీడ్ చేసింది. ఫైల్ ఉంది కాబట్టి ఫైల్‌ని రీడ్ చేసింది. సో, ఈ విధంగా మనము కొన్నిటిని ఇక్కడ ఫైల్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే నల్ వాల్యూస్‌ని చెక్ చేయటం గాని, ఓకే. అండ్
ఎండ్ ఆఫ్ ఫైల్ అనే విషయాన్ని అండ్ న్యూ లైన్ అంటే ఎండ్ ఆఫ్ లైన్ అంటే /n ఉంటుంది. ఎండ్ ఆఫ్ లైన్ అంటే /n ఉంటుంది. నెక్స్ట్ క్లాస్‌లో మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇలా డిస్క్‌లో ఉన్న ఫైల్స్‌ని రీడ్ చేయడం, కొత్త ఫైల్స్‌ని క్రియేట్ చేయడం, ఉన్న ఫైల్స్‌ని రీడ్ చేయడం, ఉన్న ఫైల్స్‌ని ఓవర్‌రైట్ చేయటం, ఉన్న ఫైల్స్‌ని అపెండ్ చేయటం, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఓకే. రేపటి క్లాస్‌లో మనం ఇంకా కొన్ని గెట్స్, పుట్స్ ఉన్నాయి. అంటే సింగిల్ క్యారెక్టర్‌ని ఎంటర్ చేయటం ఇవన్నీ. అండ్ ఇలా మనం డేటాని యూజర్ ఎంటర్ చేసిన డేటాని ఎలా ఫైల్‌లో స్టోర్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం రేపటి క్లాస్‌లో తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్. సో, మీకు ఇప్పుడేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు.